అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఇండియన్ బ్యాంక్ మల్కాపూర్ బ్రాంచ్ పరిధిలో ఉన్న 8 గ్రామాలకు సంబంధించిన రైతు సోదరులందరికీ పేరు పేరున నా హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన పంటల రుణమాఫీకి సంబంధించి ఇండియన్ బ్యాంకులో ఉన్న రైతులకు, ఇండియన్ బ్యాంకులో పంట రుణాలు తీసుకున్న రైతులకు రుణమాఫీ కావడం లేదని చెప్పి ఒక వారం రోజుల క్రితమే నా దృష్టికి వచ్చింది. నేను వెంటనే జిల్లా కలెక్టర్ గారితో, డిస్ట్రిక్ట్ అగ్రికల్చర్ ఆఫీసర్తో కూడా మాట్లాడి ఏం జరిగింది, ఎందుకు పంట రుణాలు వాళ్ళకు రావడం లేదు, వాళ్ళకి ఎందుకు మాఫీ కావడం లేదు విచారణ జరిపించండి కోరాను. మల్కాపూర్ ఇండియన్ బ్యాంకులో గతంలో కూడా ఇదే రకమైన పరిస్థితి ఉత్పన్నమైంది. ఇప్పుడు కూడా మళ్ళీ అదే పరిస్థితి ఉత్పన్నం అవుతున్నది. బ్యాంకు చేసే తప్పులకు రైతులు బలి కావాల్సి వస్తున్నది, రైతులు నష్టపోతున్నారు. నేను తక్షణమే వెళ్ళి విచారణ జరిపించాలని చెప్పి నేను జిల్లా కలెక్టర్ గారిని కోరడం జరిగింది. అయితే ఇండియన్ బ్యాంకుకు సంబంధించిన ఈ అధికారులు ఆధార్ కార్డు ఎంట్రీలో పొరపాటు చేయడం వల్ల అది మన రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ శాఖకు సంబంధించిన వెబ్సైట్లో ఆన్లైన్లో అప్లోడ్ కాకపోవడం వలన, మన ఖాతాలు ఆన్లైన్లోకి రాకపోవడం వలన మనకు రుణమాఫీ జరగలేదని తెలిసింది. ఆధార్ కార్డు, తప్పుడు ఆధార్ కార్డుని ఎంట్రీ చేసి పంపించారు. ఆధార్ కార్డు ఆన్లైన్లో మ్యాచ్ కాకపోవడం వలన మన రుణాలు మాఫీ కాలేదని తెలిసింది. నేను మళ్ళీ నిన్న కలెక్టర్ గారితో మాట్లాడాను. రైతులు చాలా ఆందోళన చెందుతున్నారు. గతంలో మాకు రుణాలు మాఫీ కాలేదు, మళ్ళీ కూడా కావేమని ఆందోళన చెందుతున్నారు అని చెప్పి నేను ఇవాళ ఇక్కడికి అగ్రికల్చర్ ఆఫీసర్ను, బ్యాంకుకి సంబంధించిన జోనల్ ఆఫీసర్ను, మన తహసీల్దార్ను అందరినీ కూడా రమ్మని చెప్పి నేను కూడా ఈ సమస్య ఏదో తెలుసుకుందామని చెప్పి నేను కూడా ఇక్కడికి రావడం జరిగింది. ఇప్పుడే నేను బ్యాంక్ అధికారులతో, అగ్రికల్చర్ ఆఫీసర్తో కూడా మాట్లాడాను. పొరపాటు జరిగిన మాట వాస్తవమే. అది మళ్ళీ సరిదిద్దటానికి రాష్ట్ర ప్రభుత్వానికి, వ్యవసాయ శాఖకు సరిదిద్దిన లిస్టు వాళ్ళు ప్రస్తుతం పంపించారు. మన బ్యాంకులో మొత్తంగా ఈ 8 గ్రామాలకు సంబంధించి 3625 మంది రైతులకు ప్రభుత్వం ప్రకటించిన రుణమాఫీ వర్తించబోతున్నది. దాంట్లో 1,00,000 లోపు పంట రుణాలు తీసుకున్న వాళ్ళు ఉన్నారు, 1,50,000 లోపు పంట రుణాలు తీసుకున్న వాళ్ళు ఉన్నారు, 2 లక్షల లోపు ఆ పైన పంట రుణాలు తీసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఈ 3 రకాల సంబంధించిన పంట రుణాలు దృష్టిలో పెట్టుకుంటే మొత్తం రైతులు 8 గ్రామాలకు సంబంధించి 3625 మంది ఉన్నారు. ఈ 3625 మంది రైతుల యొక్క ఆధార్ నెంబర్స్ను సరిచేసి మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వానికి రుణమాఫీ కొరకు పంపించడం జరిగింది. ఆ 3625 మంది రైతుల యొక్క లిస్టు ఇప్పుడు నోటీస్ బోర్డు మీద పెడతారు. నేను దయచేసి మీ అందరినీ కోరేది ఒకటే, ఆ 3625 మంది రైతుల లిస్టు గ్రామాల వారీగా నోటీస్ బోర్డు పైన పెట్టిన తర్వాత ఎవరైనా అర్హులైన రైతుల పేరు ఆ లిస్టులో కనుక లేకపోతే వెంటనే మీరు మన అగ్రికల్చర్ ఆఫీసర్కు, తహసీల్దార్ గారికి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వండి. నేను మీకు మాట ఇస్తున్నాను, అర్హులై ఉన్న రైతులు డిసెంబర్ 9, 2023 నాడు ఇండియన్ బ్యాంక్ మల్కాపూర్లో లోన్ అకౌంట్ కలిగి ఉన్నవాళ్ళు, అంతకుముందే క్లోజ్ అయిన ఉన్న వాళ్ళకు రాదు, ఆ రోజు అకౌంట్ ఉన్న వాళ్ళకు మాత్రమే ఈ రుణమాఫీ వర్తిస్తుంది. కాబట్టి ఆ ప్రభుత్వం ప్రకటించిన నిబంధనల ప్రకారం 3625 మంది లిస్టులో ఎవరిదైనా రైతు అర్హత ఉండి రాకపోతే వెంటనే మీరు దరఖాస్తు తహసీల్దార్కి ఇవ్వండి, మీ మండల అగ్రికల్చర్ ఆఫీసర్కి ఇవ్వండి. వాళ్ళందరికీ కూడా రుణాలు వచ్చే విధంగా, రుణమాఫీ జరిగే విధంగా ప్రభుత్వ పరంగా మేము చర్యలు తీసుకుంటామని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం. ఇప్పుడే ఇక్కడి నుండే మన బ్రాంచ్ నుంచే మన రఘునందన్ రావు గారు అని మన వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శితో నేను మాట్లాడడం జరిగింది. ఆయన జరిగిన పొరపాటు చెప్పాడు. బ్యాంకు వాళ్ళు చేసిన పొరపాటు వల్ల రైతుకు నష్టం జరిగింది. ఇప్పుడు రెండో విడత, ఈ 4-5 రోజులలో రెండో విడత రుణమాఫీ చేయబోతున్నాం.
ఆ రెండో విడత రుణమాఫీలో మన ఇండియన్ బ్యాంక్ మల్కాపూర్లో ఎవరైతే 1,00,000 లోపు పంట రుణాలు తీసుకొని పోయిన 18వ తారీఖే రుణాలు రావాల్సిన వాళ్ళు ఉన్నారో వాళ్ళకు వస్తాయి. 1,50,000 వరకు పంట రుణాలు తీసుకున్న వాళ్ళకు కూడా ఈ 2 రకాల రైతులకు కూడా నేను ఈ రెండో విడత రుణమాఫీ నిధులు జమ చేసే సందర్భంగా ఇండియన్ బ్యాంక్ సంబంధించి మల్కాపూర్కు సంబంధించి నేను ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ఈ రైతులందరికీ కూడా రుణమాఫీ వర్తించే విధంగా వాళ్ళ అకౌంట్స్లోకి ప్రభుత్వం యొక్క నిధులు జమ అయ్యే విధంగా నేను చర్యలు తీసుకుంటా అని కూడా చెప్పడం జరిగింది. నేను రైతులందరికీ భరోసా ఇస్తున్నాను. ఏ ఒక్క రైతుకు, అర్హులైన రైతుకు ఏ ఒక్కరికి రుణమాఫీ జరగకుండా బాధ్యత మేము తీసుకుంటాం. దయచేసి ఎవరికన్నా ఈ లిస్టులో పేరు లేకుండా లేకుంటే ఇంకేదన్నా సాంకేతిక కారణాల వల్ల మీకు రుణమాఫీ జరగకుండా అది నా దృష్టి తీసుకురండి. నేను సంబంధిత అధికారులతో మాట్లాడి అర్హులైన రైతులందరికీ రుణమాఫీ వర్తింపజేసే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పి కూడా ఈ సందర్భంగా మీ అందరికీ సవినయంగా తెలియజేసుకుంటున్నా. బ్యాంకు చేసిన పొరపాటుకు రాష్ట్ర ప్రభుత్వము కొంత చెడ్డ పేరు మూటగట్టుకోవాల్సి వస్తున్నది. అందుకే నేను కలెక్టర్ గారికి కూడా చెప్పాను, ఈ బ్యాంక్ అధికారులు ఎవరైతే ఈ రకంగా తప్పు చేశారో, రైతులను నష్టం చేసే ప్రయత్నం చేశారో వాళ్ళపైన కూడా చర్య తీసుకోవాలని నేను కలెక్టర్ గారికి కూడా చెప్పినాను, అధికారులకు కూడా చెప్పాను. కాబట్టి నేను రైతులందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, మీ రుణమాఫీ చేయించే బాధ్యత నాది. ఎవరికైనా అర్హత ఉండి కూడా మీ పేరు లేకుండా మీకు రుణమాఫీ జరగకుండా నా దృష్టి తీసుకురండి. నేను మళ్ళీ బ్యాంకుకి వచ్చి అధికారులు మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.